హాయ్ గైస్, వెల్కమ్ టు డేవిస్. కోపలి వెబ్ సిరీస్ చూసాను. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి 8 ఎపిసోడ్స్ ఉందండి. ఈచ్ ఎపిసోడ్ ఆల్మోస్ట్ ఒక 30-35 మినిట్స్ అలా ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం క్రైమ్ రివెంజ్ డ్రామా అన్నమాట. అంటే మనకి ఓపెనింగ్ దాంట్లోనే మనకి ఒక మర్డర్ సీన్ చూపిస్తారు. అక్కడ నుంచి కోబలి అని స్టార్ట్ చేస్తారు. అండ్ ఫస్ట్ ఎపిసోడ్లో మొత్తం ఇంట్రడక్షన్ అవుతుంటాయి అనమాట క్యారెక్టర్స్. అండ్ సెకండ్ ఎపిసోడ్లో వచ్చేసి అండ్ హీరో బ్రదర్ వాళ్ళకి సంబంధించిన సీన్లో హీరోకి అండ్ వీళ్ళకి కనెక్షన్ కుదురుతుంది. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది. అక్కడ నుంచి ఒక రివెంజ్ టైప్ ఆఫ్ ఒక స్క్రీన్ ప్లేలో అలా వెళ్ళిపోతుంటుంది అనమాట. అండ్ థర్డ్ ఎపిసోడ్లో వచ్చేసి మళ్ళీ విలన్ బ్యాక్ డ్రాప్లో ఉన్న సిస్టర్ వాళ్ళకి సంబంధించిన సీన్ ఒకటి ఉంటుంది. అక్కడ మళ్ళీ రివెంజ్ అనేది ఇంకా పెరుగుతుంటుంది అనమాట. అండ్ ఫోర్త్, ఫిఫ్త్ ఫ్యామిలీ వాళ్ళ అటాక్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కొనసాగుతుంటుంది. అండ్ సిక్స్త్, సెవెంత్లో మళ్ళీ హీరో కంబ్యాక్ చూపిస్తారు. అండ్ విలన్ వాళ్ళ స్ట్రాంగ్ కంబ్యాక్ కూడా అక్కడనే చూపిస్తారనమాట. సెవెంత్ అండ్ ఎయిత్ వచ్చేసి మీకు ఇంకా విలన్ అంటే ఏంటిది, విలన్ బ్యాక్ డ్రాప్ ఏంటిది, అసలు ఇవన్నీ జరగడానికి రీజన్ ఎవరు, ఎందుకు చేస్తున్నారు, అసలు మెయిన్ థీమ్ అనేది అంతా అక్కడ మీకు ఓపెన్ అవుతుంటుంది అనమాట. ఇది మొత్తం ఎలా ఉంటుందంటే మనకి ఒక ఫిలిం టైప్ మేకింగ్ లా ఉండదు, అండ్ అట్లా అని చెప్పేసి ఒక సీరియల్ టైప్ మేకింగ్ లా ఉండదు. ఒక మిక్సప్ ఉంటుందన్నమాట ఇందులో. అంటే కొన్ని సీన్స్ చూపిస్తున్నప్పుడు చాలా బాగున్నాయి, మంచి బీజేం పడుతుంది అనిపిస్తుంటుంది. కొన్ని సీన్లు చూపిస్తున్నప్పుడు అరే ఏంది చాలా లైటింగ్ ఓవర్ అయిపోయింది, మరి సీరియల్ లాగా చేశారని అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ అందరిది బాగానే ఉంది, అందరు బాగా చేశారు. ఎంత న్యాచురల్ అంటే అంత న్యాచురల్ చేశారు. ఫైట్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగా కష్టపడ్డారు. సో వాటి కోసం చూడాలనిపించింది. అంటే కరెక్ట్ చెప్పాలంటే ఒక రా అనే మేకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు, ఒక క్రైమ్ సంబంధించిన రివెంజ్ డ్రామా ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వెబ్ సిరీస్ చూస్తే వాళ్ళకి నచ్చుతుంది. అంతేగాని జస్ట్ నార్మల్ ఆడియన్స్కి అంత నచ్చకపోవచ్చు. అండ్ చంపుకునే సీన్లు, బ్లడ్ సంబంధించిన సీన్లు, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే రివెంజ్ ఉంటుంది కాబట్టి. సో మొత్తం నాకైతే నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు, అలా అని చెప్పి నచ్చకుండా ఉండలేదన్నమాట. యావరేజ్ లాగా అలా వెళ్ళిపోయింది. మైనస్లు ఉన్నాయి, అట్లా అని చెప్పి కొన్ని ప్లస్లు కూడా ఉన్నాయి. మొత్తం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. టైం ఉంటే ఒకసారి అట్లా మీకు వాచ్ చేయొచ్చు గైస్, అది కూడా టైం పాస్ కాకపోతే మాత్రమే. సో గైస్, మన రివ్యూ ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.